హాయ్ దేర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. సో, ఇవాళ అయితే నేను ఝాన్సీకి ఇక్కడ స్కూల్‌కి హాఫ్ టర్మ్ బ్రేక్ ఇచ్చారు. 1 వీక్ హాలిడేస్ అనమాట. సో, ఆ 1 వీక్ నేను ఝాన్సీని ఎలా ఎంగేజ్ చేశానో అట్లా చూపించాలనుకుంటున్నాను. అందుకని ఈ వ్లాగ్ చేశాను. కొంచెం లాంగ్ ఉంటది. కానీ చివరి వరకు చూడండి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో మీకు తెలుస్తుంది. సో, దానికోసం అని చెప్పి ఫస్ట్ రోజైతే నేను ఒక ఈవెంట్‌తో స్టార్ట్ చేశాను. ఇది ఒక ఈవెంట్ నేను బుక్ చేసుకున్నాను. ఇది ఆన్‌లైన్ ఈవెంట్. మోస్ట్‌లీ వాకింగ్ అనమాట ఇదంతా. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఏం జరుగుతుంది, ఏంటి అనేది నాకు కూడా తెలీదు. జస్ట్ నేను వాడిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయిపోతూ నేను ఈ ఈ ఈవెంట్ అనేది నేను కంప్లీట్ చేశాను. విన్ అయితే అవ్వలేదు. కానీ కంప్లీట్ అయితే కూడా చేయలేదు నేను. కానీ ఈ గేమ్ అనేది ఏంటి అనేది నాకు తెలిసింది. సో, ఇదొచ్చి నేను 'అలీస్ ఇన్ ద వండర్‌ల్యాండ్' అనమాట ఈ గేమ్ పేరు. ఇది ఒక ఆన్‌లైన్ ఈవెంట్‌లో నేను ఈవెంట్ బ్రైట్ అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్నాను. ఇదైతే టీమ్‌కొచ్చి 6 మెంబర్స్ ఉండాలి. 6 మెంబర్స్‌లో మేమైతే ముగ్గురమే ఉన్నాము. నా ఫ్రెండ్స్‌ని కూడా అడిగాను కానీ ఎవరు రాలేదు. అందరూ వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. సో, మేము ముగ్గురమే వెళ్ళాము. సో, వాకింగ్ అయితే ఎక్కువ ఉంటుందనమాట. హై స్ట్రీట్ మొత్తం తిరిగాం మేము. ఆల్‌మోస్ట్ 5 హవర్స్ వరకు మేము వాక్ చేసాము. ఓన్లీ ఫర్ దిస్ ఈవెంట్ అనమాట. ఇదంటే వాడు సో, గేమ్ అనేది ఏంటంటే, ఇక్కడ వాడు ఎలా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఇచ్చాడు. అక్కడికెళ్ళి స్టార్ట్ చేసాము. సో, మేము వాక్ చేసే కొద్దీ వాడిచ్చిన ప్లేసెస్‌కి రీచ్ అయ్యే కొద్దీ నాకు కొన్ని గేమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. నేను ఆ గేమ్స్ ఫినిష్ చేసి, క్వెషన్స్‌కి ఆన్సర్ చేసి, తర్వాత ఇంక కంటిన్యూ అవుతూ ఉంటే నాకు నెక్స్ట్ ప్లేస్ అనేది ఓపెన్ అయితది. అంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు ఓపెన్ అయితదనమాట. తెలుస్తుంది. సో, అట్లా నేను ఫార్మ్ అయితూ వెళ్ళాను. సో, ప్రతి చోట, వాడు ఇచ్చిన ప్రతి ప్లేస్‌లో నాకొక గేమ్ ఉంటుంది. లేకపోతే క్వెషన్ ఉంటుంది. అవన్నీ నేను ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నేను దీంతో పాటు అచీవ్‌మెంట్స్ ఉంటాయి. కాయిన్స్ ఉంటాయి. అండ్ పెనాల్టీ పాయింట్స్ కూడా ఉంటాయి. వాడు అడిగిన దానికి మనం ఆన్సర్ తప్పు చెబితే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి పెనాల్టీ ఉంటుంది. అండ్ ఏదైనా ప్లేస్‌ని మనం స్కిప్ చేసినా కూడా పెనాల్టీ పాయింట్స్ ఉంటాయి. అండ్ పెనాల్టీ పాయింట్స్ అంటే మీకు కాయిన్స్ అట్లా కాదండి. ఇదంతా టైమ్ బేస్డ్. ఎవరు తొందరగా ఫినిష్ చేస్తారు ఈ ఈవెంట్ మొత్తాన్ని, ఈ గేమ్ మొత్తాన్ని ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు వాళ్ళ లీడర్ బోర్డ్ షేప్‌లోకి పేరుంటుందనమాట. విత్ ఎన్ని హవర్స్‌లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని డీటెయిల్స్‌తో ఉంటుంది లీడర్‌షిప్ బోర్డ్‌లో. సో, దట్ ఈస్ ద గేమ్. సో, అలా గేమ్ అనేది ఫినిష్ చేయాలి. ఛాన్సీనే మోస్ట్‌లీ అన్ని గేమ్స్ ఫినిష్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్స్ అన్నీ ఫినిష్ చేసింది. క్వెషన్స్ కూడా మోస్ట్‌లీ ఛాన్సీయే చేసింది. కొన్ని ట్రిక్కీ క్వెషన్స్ అండ్ చెస్‌కి కూడా సంబంధించి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అవి మాత్రం నేను, శ్రీకాంత్ ఆన్సర్ చేస్తూ ఉన్నాము. సో, గేమ్ అయితే ఇలా అయిందనమాట. టోటల్లీ 5 హవర్స్ ఝాన్సీ కూడా అలుపు లేకుండా తిరుగుతూనే ఉంది. ఇంకా లాస్ట్‌కి అసలు నాకైతే చిరాకొచ్చింది. ఈ గేమ్ ఇంకా అవ్వదా అని మాకు అనిపించింది. సో, మేము ఎక్కువ పెనాల్టీ పాయింట్స్ కూడా ఇచ్చాము. అంటే స్కిప్ చేస్తూ ఉన్నాము. అక్కడే తిరుగుతూ ఉన్నామనమాట. తిరిగిన ప్లేస్‌లోనే మళ్ళీ తిరుగుతూ ఉన్నాము. అంటే న్యూ ప్లేసెస్ మళ్ళా వస్తూ ఉన్నాయి కదా! ఒకటి ఫినిష్ అవ్వంగానే ఇంకోటి మళ్ళా ఓపెన్ అయితుంది. సో, ఈ హై స్ట్రీట్ మొత్తం మేము తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా అక్కడ అలా తిరుగు ఆ ప్లేస్‌లోనే ఉన్నామనమాట. సో, మాకైతే కొన్ని ప్లేసెస్‌లో మాకు కూడా అలసటొచ్చింది. కానీ ఝాన్సీ అయితే ఈ గేమ్స్ ఆడుకుంటూ, ఆ మ్యాప్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, అసలు మ్యాప్‌ని ఎలా తిప్పాలి? ఎలా వెళ్ళాలి? అది మనం కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నామా? ఇదంతా ఝాన్సీ కొత్తగా ఉంది కాబట్టి తను అలసిపోలేదు. ఏదో లెర్న్ చేస్తుంది కాబట్టి తనైతే బానే చేసేసింది. సో, మధ్యలో అయితే మళ్ళా ఆకలేస్తూ ఉంటది కదా! అలా ఆకలేస్తూ ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా రెస్టారెంట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము అనుకోని మేము పక్కనే ఆ నడుస్తున్నప్పుడే దారిలో మాకు ఒక చాప్ స్టిక్స్ అనేది ఒక రెస్టారెంట్ చూసాము. అందులోకెళ్ళి మేము ఫుడ్ తిన్నాము. సో, అది కూడా మీకు కూడా యాడ్ చేశాననమాట. ఇదంతా ఒక్కరోజు ఈవెంట్ అనమాట. సో, ఇలా ఎక్స్‌ప్లోర్ చేసి మేము గేమ్ అంతా ఫినిష్ చేసి మళ్ళా ఇంటికెళ్ళి అలిసిపోయి ఉన్నాము. పడుకున్నామనమాట. చాలా అలసిపోయాము. ఝాన్సీకి కూడా బాగా
ఆ గేమ్స్ మధ్యలో గేమ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ట్రిక్కీ క్వెషన్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ అయితే కలర్ నేమ్స్ ఉన్నాయి. కానీ పైన వాడు ఏ కలర్ అయితే అడుగుతున్నాడో దాన్ని ట్యాప్ చేయాలన్నమాట. అంటే గ్రీన్ అది రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి రెడ్ అనేది ఆన్సర్ అక్కడ. సో, అట్లా ట్రిక్కీ క్వెషన్స్. ఇలా అంతా మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ అట్లా మేమెంత జర్నీ చేసామో అదంతా నేను స్కిప్ చేసేసి అసలు గేమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తూ ఉన్నాను. నేను మేము నడిచిన దారంతా నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా స్క్రీన్ షాట్ చేస్తాను. ఈ గేమ్ వచ్చి అక్కడ ఉన్న గ్రీన్ బార్లోనే స్టాప్ చేయాలన్నమాట ఆ రాడ్ అనేది. సో లేకపోతే గేమ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గ్రీన్ బార్లోనే కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి, స్టాప్ చేయాలి. అప్పుడు గేమ్ అనేది ఫినిష్ అవుతుంది. ఈ గేమ్ ఇది అందరికీ తెలిసిన గేమ్సే, కానీ ఆ ఈవెంట్లో అప్పుడు అలాగా ఛాన్సీకి నచ్చింది అది. సో నెక్స్ట్ ఇది వచ్చి కూడా మీకు అందరికీ తెలిసిన గేమే. ఇది వచ్చి మ్యాచింగ్స్ గేమ్ అనమాట. ఏవైతే అంటే అన్నీ మ్యాచ్ అవ్వండి. ఒక సెట్లో ఒక్క సెట్ మొత్తంలో 3 మాత్రమే మ్యాచ్ అవుతాయి. అవేంటో మనం తెలుసుకోవాలి. మ్యాచింగ్స్ అనేవి అన్నీ మ్యాచింగ్స్ ఉండవు. ఒక్క సెట్లో 3 మాత్రమే మ్యాచింగ్ ఉంటాయి. సో మళ్ళీ అదే గేమ్. మళ్ళీ ఇంకో గేమ్ వచ్చి ఇది ఫైర్ని బిగ్ ఫైర్ చేయాలన్నమాట. అది ఎలా అంటే ఇక్కడ కింద స్పీకర్స్ ఉంటాయి కదా ఫోన్లో, అందులో గట్టిగా ఊదాలి. సో అదొక గేమ్. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకేసి వాకింగ్ అంతా స్కిప్ చేసేస్తున్నాను. మళ్ళీ నాకు ఇంకొకటి ఆన్ అయ్యింది. ఇంకొకటి ఓపెన్ అయ్యింది ప్లేస్. ఇది అందరికీ తెలిసిందే. మొత్తం అవన్నీ స్లైడ్ చేస్తూ బొమ్మ ఫామ్ చేయాలి. ఇది కూడా ఛాన్సీనే చేసింది. అండ్ తర్వాత నూడిల్స్ this one caramel chicken. चिकन कट्स होता है कर्री होता है मुझे कर्री होता कर्री కొంచెం వేసాను, లేకపోతే కర్రీ. Can you put the curry tiny bit? I don't need little amount of curry. Yeah, little bit of curry. Yeah. And what else? We get one more topping. Shrimps. Prawns, yeah? Yeah. I need a meal deal, so. Yeah, my colleagues are just over. Okay. Cheers. Thank you. Hello, you okay? Meal deal. Yeah. I'll go for the last one. Yeah, go last one. 50. I asked for large 3 toppings. Yeah, I don't know why they get it. Yeah. Three toppings. Yeah. Chicken, prawns, and also This is chicken curry, right? Chicken katsu. No, I don't need curry. No curry. That's enough. Yeah. How much? I get a drink, right? Yeah, what drink would you like? You have Coke, Pepsi, One Coke. Pepsi Max. It's Pepsi Max, right? Yeah, Pepsi or Pepsi Max. Thanks. Pepsi Max. Anything else? That's it. It's 970. Huh? 970. Thanks. అడుగు. ఏమడగలే
బ్లాగ్ అనుకుంటాను చెప్పాలా వద్దా? Is that okay? She took video. Oh, she's On YouTube, vlogging yeah. or like Yeah, yeah. YouTube something. Yes, sir. Yes, It's sir. okay, Thank right? you. Thanks a lot. Thank you. Enjoy food. Thank you, Ashwin. Yeah. Oh, thanks. Choppy stick for me. Pavandamma. You want choppy sticks? ఆ కార్నర్లో ఖాళీ ఉంది. Pavan. Jana? తినటం ఝాన్సీ ఝాన్సీ నాన్నకు ప్లేస్ ఇది. నువ్వు కూర్చో. తిని చెప్పే ఎలా ఉందో. Shrimp. How do you? ఐదు రోజులు వచ్చిందండి కదా. So నేను ఇక్కడ the extra one. మళ్ళీ ఇది కూడా ఇరక్కొచ్చావమ్మా. దీంతో తినమ్మా, మనకు అవసరం. ఇది ఒక రెస్టారెంట్, చాప్ స్టిక్స్ అనే రెస్టారెంట్. సీటింగ్ అంటే చాలా తక్కువ ఉంది, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నారు జనాలు. అందులో కూడా లంచ్ టైం చాలానే మంది ఉన్నారు. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ మేము తిన్న తర్వాత ఇది చాలా బాగుంది, టేస్ట్ కంటే క్వాలిటీ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మేమైతే నూడిల్స్ తీసుకున్నాము అండ్ లార్జ్ బాక్స్ తీసుకున్నాము. లార్జ్ బాక్స్ అంటే నూడిల్స్ అండ్ 3 టాపింగ్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి స్మాల్, మీడియం, లార్జ్ ఉంది ఆప్షన్స్. అండ్ స్మాల్ వచ్చి ఆప్షన్ వేరే ఉంది. మేమైతే లార్జ్ తీసుకున్నాము. లార్జ్లో మేము 3 టాపింగ్స్ తీసుకోవచ్చు, మీరు వీడియోలో చూసి ఉంటారు మేమేమైతే తీసుకున్నాము అవి. దాంతోపాటు మళ్ళీ మీకు మీల్ కావాలా లేదా అనేది కూడా ఆప్షన్ ఉందన్నమాట. దాంతోపాటు ఇంకొక 2 చికెన్ స్టిక్స్ ఒకటి అండ్ డ్రింక్ కూడా ఇస్తారు. సో దానికి ఎక్స్ట్రా మరి పే చేయాల్సి వస్తుంది. మీల్ కన్వర్ట్ చేసుకుంటే దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో మాకు ఈ లార్జ్ బాక్స్ అనేది 9.77 వచ్చినట్టుంది. సో ఇది నేను జనరల్గా అసలు మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కాబట్టి ఒక బాక్స్ తీసుకున్నాము. కానీ వర్త్ అనిపించింది. మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తిందామన్న ధ్యాసలోనే ఉన్నాము. ఇది జస్ట్ ఆ టైంకి మాకు ఆకలేసింది కాబట్టి ఏదో ఒకటి తినాలి అని చెప్పి మేము ఇది తీసుకున్నాము. ఛాన్సీకి మెయిన్గా తీసుకున్నాము. సో తను ఎంజాయ్ చేసింది, తనకు నచ్చింది నూడిల్స్. సో తను తింటూ ఉంది. అండ్ చికెన్ కట్సు కర్రీ, ప్రాన్స్ కర్రీ అండ్ ఇంకొకటి స్వీట్ అండ్ సార్ చికెన్ కర్రీ అనుకుంటా తీసుకున్నాము. సో 3 టాపింగ్స్ విత్ నూడిల్స్ మీరు చూసి ఉంటారు కదా. సో దాంతోపాటు మీల్ చేసాం కాబట్టి అది మాకు మేము డ్రింక్ తాగి అది దాంతో తింటూ ఉన్నాం పక్కన. ఛాన్స్ ఇది అయిన తర్వాత అది మొత్తం బాక్స్ అంతా తినదు అని మాకు తెలుసు కాబట్టి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో దాని అయిన తర్వాత మేము కూడా మిగిలినది తిన్నాము. ప్రసాదాలు మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఛాన్సీతో. సో మేము ప్రిపేర్డ్గా ఉంటాం ఛాన్సీతో. సో ఇలా తీసుకొని తిన్నాము. అండ్ మాకు అంబియన్స్ కూడా ఇక్కడ బాగా నచ్చింది. సో ఎంజాయ్ చేసాము. కానీ జనాలు వస్తూనే ఉన్నారు. ఇది ఒక ఫేమస్ అనుకుంటున్నాను నేను. అంటే లంచ్ టైం కాబట్టి ఏదైనా సరే వర్తే ఇక్కడ. సో అండ్ ఇది హై స్ట్రీట్లో ఉంది. మాకైతే నచ్చింది, ఎక్స్ప్లోర్ చేసినాము.
బాగుంది. నెక్స్ట్ టైం వర్త్ అనిపించింది. వెళ్ళొచ్చు అనిపించింది. అండ్ అక్కడ క్యాష్ కౌంటర్‌లో కూడా ఇండియన్స్ ఉన్నారనమాట. వాళ్ళని అడిగాము. మేము ఇలాగ వ్లాగ్ చేసుకుంటాము అని చెప్పానంటే చాలా ఫ్రెండ్లీగా రియాక్ట్ అయ్యారు. సో అంతా బాగానే అయ్యింది. సో నెక్స్ట్ డే వచ్చి మేము బ్రిస్టల్‌కి వెళ్ళాము విత్ ఫ్రెండ్‌తో. అది కూడా నేను వ్లాగ్ అనేది పెట్టాను. డే ఇన్ ఏ బ్రిస్టల్ అని చెప్పి పెట్టాను. సో అక్కడ వీడియోలు మీరు మొత్తం చూడొచ్చు. మేము ఆ రోజు అక్కడ ఏం చేసాము అనేది. ఇక్కడైతే నేను ఛాన్సీ గురించి చెప్తున్నాను. సో అక్కడ బ్రిస్టల్‌లో మేము బ్రిడ్జ్ అనేది ఎక్స్‌ప్లోర్ చేసి ఈవినింగ్ వరకు ఉన్నాము. అండ్ ఫుడ్ కూడా అక్కడే చేసాము బఫెట్‌లో. సో ఆ రోజు అలా గడిచిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చాము. డ్రైవ్ చేసుకున్నాము. ఇది ఎక్సిటర్. ఛాన్సీ Hi. ఎక్కడికి వెళ్తున్నావు ఛాన్సీ? To the car. ఎక్కడికి? To the car. సైకిల్ తొక్కుతున్నావా? Yeah. సైకిల్ తొక్కుండా అసలు ఇప్పుడు స్కూల్లో కదా నువ్వు ఉండాల్సింది. No. ఛాన్సీకి హాఫ్ టర్మ్ బ్రేక్. సో అందుకని ఇంట్లో ఉంది 1 వీక్ హాలిడేస్. ఇప్పుడు భోజనం అయిన తర్వాత కొంచెం సన్నీగా ఉంది. అందుకనే పార్క్కి తీసుకెళ్తున్నాను. ఆడుకుంటుంది అని కాసేపు ఆడుకొని. Friend is there. ఫ్రెండ్ వచ్చేసి ఉంటుంది ఇవా. Yeah, my friend. సో పార్క్కి వెళ్తున్నాము. Hey, where are you? ఇది నెక్స్ట్ డే ఛాన్సీ పార్క్కి వెళ్దామని అన్నది. సో ఫస్ట్ టైం అనమాట. హాఫ్ టైం బ్రేక్లో మేము వింటర్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను పార్క్ వెళ్తున్నాను. వింటర్ మొత్తం నేను ఛాన్సీని తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసాను అనమాట. స్కేట్ పార్క్ అనేది కొత్తగా పెట్టారు. కౌన్సిల్ది ఇది పార్క్, చైల్డ్ పార్క్. ఇది ఇక్కడికి చాలామంది వస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇదే పెద్దది. ఇంకో ప్లే ఏరియా ఉంది కానీ మాకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్. అంటే ఈ ప్లే ఏరియా కన్నా అది ఇంకా దగ్గరగా ఉంటుంది. కానీ అది చిన్నది, ఇంత పెద్దది కాదు. అండ్ ఇక్కడ వస్తున్న పిల్లల కన్నా స్ట్రెంగ్త్ అక్కడ నేను ఇంకా ఇందాక చెప్పిన దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే ఛాన్సీకి చాలామంది క్లాస్మేట్స్ కూడా కలుస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య వాళ్ళు చెప్తూ ఉన్నారు, అందరూ చెప్తూ ఉన్నారు, ఛాన్సీ వ్లాగ్స్లో ఛాన్సీని చూసాము, కుకింగ్ చేసావు కదా, అలా అన్నీ ప్రతిదీ అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఛాన్సీని చూసాము యూట్యూబ్లో, వ్లాగ్స్ బాగున్నాయి అని, సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. బాగానే క్లిక్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మీకు ఇంకా నచ్చకపోయినా, ఎక్కడ నచ్చట్లేదు ఇవన్నీ కూడా నాకు కామెంట్స్లో తెలిస్తే, ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా నేను మీకు రిప్లై ఇస్తాను. కానీ నాకు తెలియచేయండి మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి, మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారో నాకు చెప్తే నేను అట్లాంటివి చేయాలనడానికి ట్రై చేస్తాను. అండ్ సో ఇది అనమాట. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది కానీ ఇక్కడ పిన్హో అంటారు దీన్ని. పిన్హో స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. స్టేషన్ పక్కనే ప్లే ఏరియా ఇది చెప్పాను కదా కొత్తగా పెట్టారని. నవంబర్లో పెట్టారంట. నేను ఇప్పుడు చూస్తున్నాను. ఈ హాఫ్ టర్మ్ బ్రేక్లో మేము వెళ్ళి చూసాము. సో ఛాన్సీకి ఇది బాగా నచ్చింది. అక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ తనకి ఒక ఫ్రెండ్స్ కలిశారు. అక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ కూడా ఉన్నారనమాట. ఇది ఎప్పటి నుంచో ఉన్న పార్క్. అండ్ అటువైపు ఉన్నది ప్లే ఏరియా, అక్కడ కూడా ఆడుకోవచ్చు, ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఇదనమాట. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్, తన వెనకాల ఉన్న వాళ్ళు కూడా కదా క్లాస్మేట్. సో అందరూ కలిసి ఆడుకున్నారు. తర్వాత ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, తనతో పాటు ఆడుకుంది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత తను నేర్చుకుంది ఛాన్సీ ఎలా చెయ్యాలి అని. అంతే కదా, ఏదైనా సరే చేస్తూ ఉంటే పిల్లలు నేర్చుకుంటారు. అలా వదిలేస్తే వాళ్ళు ఏది నేర్చుకోలేరు. అండ్ చెప్పాలంటే ఇప్పుడైతే వచ్చామో, ఈ సైక్లింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిందో, రోజు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఛాన్సీకి. స్కిన్ టేర్ అవడము, లేకపోతే స్కిన్ స్క్రాచ్ అవటము, ఏదో ఒకటి అవుతూనే ఉంది. అండ్ మీరు చూసారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. అందరికీ ఇష్టం ఈ స్కేట్ పార్క్. వాళ్ళకున్న వెహికల్స్తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఛాన్సీకి పన్ను ఊడిపోయింది.
సో ఆ పన్నుని ఇక్కడ టూత్ ఫెయిరీ వచ్చి ఏదో ఒకటి గిఫ్ట్ కానీ మనీ కానీ ఇస్తుందని నమ్మకం అనమాట. ఆ ఊడిపోయిన పన్నుని బెడ్లో పడుకునేటప్పుడు దిండు కింద పెట్టాలి. Tooth fairy No వచ్చిందా? fairy, you look. Where? Look. You check. Look. Hmm? I got money. మొన్నే వచ్చాడు ఫెయిరీనా? Not this fairy. టూత్ ఫెయిరీ వచ్చిందా నీ Not దగ్గరికి? this fairy. No, not me. Yes, you. No. This is. When was this? This is the queen or the maid. Hey, you're laughing. అండ్ నెక్స్ట్ డే వచ్చి నేను మళ్ళీ ఇంకొక ఈవెంట్ బుక్ చేశాను. ఇది కూడా నేను ఆన్లైన్లో చూసాను, ఫేస్బుక్లో ఒక ఈవెంట్ చూశాను. ఇది పాజిటివ్ లైట్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళు ఈ ఈవెంట్ని కన్సిడర్ చేశారనమాట, పెట్టారు, కండక్ట్ చేశారు. అండ్ ఇందులో స్టాల్స్ కోసం మీరు వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ స్టాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా చేసింది పాజిటివ్ లైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు. అండ్ ఇది కూడా నేను ఇక్కడ పాజిటివ్ లైట్ ప్రాజెక్ట్స్లో ఛాన్సీ ఏం చేసిందని ఒక లాగ్ పెట్టాను. ఇక్కడైతే నేను మొత్తం 1 వీక్లో ఏం చేసిందని పెడుతున్నాను ఇక్కడ. సో తర్వాత అది ఒకరోజు అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ డే ఆఫ్ హాలిడేస్, లాస్ట్ డే కాదు, వీకెండ్ అనమాట ఇది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు భోజనానికి పిలిచారు లంచ్కి. సో అక్కడ వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న పార్కులో కాసేపు ఆడుకుందామని చెప్పి ఛాన్సీని వాళ్ళ అమ్మాయిని ఇద్దరిని తీసుకొని వెళ్ళాము. సో అక్కడ ఉన్న ఇది ప్లే ఏరియా, ఇది కౌన్సిల్తే. అండ్ ఛాన్సీకి ఎప్పుడు ఇట్లాంటి జిమ్నాస్టిక్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టము. సో ఇదంతా కన్సిడర్ చేసి ఆడుకున్నదనమాట. అండ్ దీన్ని చూసి చిన్న పాప కూడా చేసింది. తనకి ఎక్కడ వరకు అయితే కుదిరిందో చిన్న పాపకి అక్కడంతా చేసింది, మేము హెల్ప్ చేసాము. అండ్ ఈ పార్క్ కూడా పెద్దదే, ఇది సిటీ కౌన్సిల్ వాళ్ళదే, బాగా ఉంది, అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇది మా హాఫ్ టైం బ్రేక్లో ఛాన్సీకి నేను ఏం చేశాను అనేది వ్లాగ్. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.